గైస్ ఈ వీడియో ఒకసారి చూడండి. అక్కడ ఇరాన్, ఇరాక్, యుఎస్ఏ యుద్ధాల వల్ల పానిక్ అవుతుంటే ఇక్కడ మాత్రం మనం పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. మన వరకు ఎల్పిజి గ్యాసెస్ వల్ల సో అవసరానికి మించి బుక్ చేసి పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ దగ్గరకు వచ్చాం. సో అవసరానికి మించి పెట్రోల్ కొట్టించుకోవడం. సో ఎంత గవర్నమెంట్ చెప్పినా, ఫ్యూయల్ స్టేషన్స్ చెప్పినా, నో షార్టేజ్ అని చెప్పినా సరే వెనకంటే మనం పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. రియల్ గా నీడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ పానిక్ సిచ్యువేషన్స్ వల్ల. సో 2 వీక్స్ 3 వీక్స్ సెల్ చేయాల్సిన దాన్ని మనం జస్ట్ 1 డేలో, హాఫ్ డేలో కన్స్యూమ్ చేస్తున్నాం. దెన్ డెఫినెట్ గా ఇంటర్నల్ గా షార్టేజ్ అనేది వస్తుంది. సో కొంచెం థింక్ చేయండి. సో రియల్ గా పెట్రోల్ షార్టేజ్ వస్తే మనం ఏమీ చేయలేము. గ్లోబల్ గా వస్తే పానిక్ అయిపోయి ఫుల్ ట్యాంక్ చేపించడం వల్ల మనం లైఫ్ అంతా సర్వే అవ్వలేము కదా, ఈ పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం తప్ప. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ 70% ఉన్న పర్సన్స్ కూడా వచ్చి 30% కోసం లైన్ లో నిలబడుతున్నారు. అందరూ ఫుల్ ట్యాంక్స్, కార్స్, బైక్స్ అన్ని కూడా. సో కార్స్ అయితే 40-30 లీటర్స్ అండ్ బైక్ అయితే ఫుల్ లీటర్స్ కొట్టేస్తున్నారు. సో దీని వల్ల డెఫినెట్ గా ఇంటర్నల్ గా షార్టేజ్ వస్తుంది. సో థింక్ చేయండి.